మరో ప్రకటన చూసినాం. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. ఇక తుఫాను కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాలు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక మోంతా తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, ఇక విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక తుఫాను మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మన వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఒక టీము కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్ లో కూడా మేము రిజర్వ్ లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్ గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి.